నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని పాలసాగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జాతీయ మహిళా దినోత్సవం భారత కోకిల మొట్టమొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆపుస్మా సంఘం ప్రెసిడెంట్ అమీర్ బాషా ఆధ్వర్యంలో సరోజినీ నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మహిళా స్వాతంత్ర సమర యోధురాలిగా దేశ స్వాతంత్ర్యం కోసం ఆమె విశేష కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. 46వ జయంతి సందర్భంగా వారికి పూలమాలతో ఘనమైన నివాళి అర్పించారు. అలాగే ఆమె యొక్క జన్మదినాన్ని 2014 సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వము జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. అంటే ఈ సందర్భంగా సరోజినీ నాయుడు గారి 146వ జయంతి శుభాకాంక్షలు, అలాగే జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ సరోజినీ నాయుడు గారు వచ్చేసి వారు ఒక కవయిత్రి, రచయిత్రి, మహిళా స్వాతంత్ర సమరయోధురాలు. అలాగే కాకుండా ఆమె దేశభక్తి కూడా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే అదేవిధంగా 1906 సంవత్సరంలోనే సరోజినీ నాయుడు గారు ఆ రోజు స్త్రీల కోసం పోరాటం గొప్ప మహిళ. అంటే మహిళా సాధికారత అంటారు కదా, మహిళా సాధికారతనేమి స్త్రీల యొక్క హక్కుల కోసము, పౌర హక్కుల కోసం కూడా ఆనాడు, అదే కాకుండా బాలికలకు విద్య అవసరమని చెప్పి దానుడిగా బోధించి తీసినటువంటి ఆమె. అదేవిధంగా కాకుండా ఆమె నాడు స్వాతంత్ర పోరాటంలో ఆమె యొక్క ఉపన్యాసాలు అయితేనేమి, ఆమె యొక్క సందేశం అయితేనేమి ఆ యొక్క ప్రజలలో బాగా దేశభక్తిలో స్ఫూర్తినిచ్చింది. ఎందుకంటే ఆమె గాంధీ మహాత్ముతో, గోపాలకృష్ణ గోఖలేతో, రవీంద్రనాథ్ ఠాగూర్తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆమెకు. అందుకోసమే ఆమెను గాంధీ మహాత్ముడు భారత కోకిల అనేవాడు. అంటే ఆమె కంఠం ఎటువంటిదంటే ఆ యొక్క ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాటలు పాడితే, అంటే దేశభక్తి పాటలు చాలా కంఠం అంత అట్లా ఉండేది ఆమె కంఠం. ముందు మామూలు స్త్రీలు పాట పాడితే అట్లా గంభీరంగా పాడేది. అదే కాకుండా ఆమె స్వాతంత్ర సమయంలో కూడా ఎన్నిసార్లు జైలుకి వెళ్ళింది. తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం ఒకటింది. క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీ మహాత్ముడు జైలుకు పోతే ఆమె కూడా నాయకత్వం వహించి ఆనాడు క్విట్ ఇండియా నడిపినటువంటి గొప్ప శాస్త్రంతురాలు. అదే కాకుండా ఆమె ఒక మాట చెప్పేది ప్రజల గురించి, ఇప్పుడే కానీ ఈ దేశం నాది అనుకోవాలా, ఈ యొక్క రాష్ట్రం నాది, నేను అంటే నేను ఎవరు ప్రాయం నేననేది అనుకోకూడదు, ఎంత మనం అనుకోవాలి, దేశం నాది, నా రాష్ట్రం నాది అనుకోవాలా. ఈ యొక్క భరతమాత బానిసత్వం కూడా ఎవరిది, అది మనకే సంబంధించింది. కాబట్టి మీరందరూ కూడా పోరాడాలని చెప్పి స్వేచ్ఛ అంటే ఎంతో ధైర్యంగా, సాహసంగా ఆమె అనర్గళంగా మాట్లాడేది. ఇంగ్లీష్ భాష కానీ, హిందీ కానీ, హిందీ కానీ, తెలుగు భాష ఏదైనా సరే అనర్గళంగా మాట్లాడేది గొప్ప గొప్ప స్వాతంత్ర సమరయోధురాలు. ఆమె స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆమె యొక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడింది. తర్వాత మళ్ళీ 1940 సంవత్సరంలో ఆమె చనిపోవడం జరిగింది. ఆమె ఏమంటే జీవిత చరిత్రలో ఒక మహిళలకు మాత్రం స్ఫూర్తి. అందుకోసం ప్రభుత్వం ఈరోజు, ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం మహిళా దినోత్సవం, జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈనాటి జాతీయ మహిళా దినోత్సవానికి ప్రధానమైనటువంటి కారకురాలు ఎవరంటే శ్రీమతి సరోజినీ నాయుడు. ఆమె యొక్క ఔన్నత్యం గురించి, ఆమె పుట్టిన సంవత్సరం గురించి, అంటే ఈ వివరాలన్నీ కూడా మనందరికీ తెలుసు. 1879 ఫిబ్రవరి 13వ తేదీన, అంటే ఇదే రోజున వారు జన్మించడం జరిగింది. మరి ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పవచ్చు. అంటే అనేక రంగాల్లో ఆరుదేరినటువంటి వ్యక్తి.